ప్రైవేట్ సర్వేయర్ బీఆర్ఏపై దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎంఆర్ఓ కార్యాలయంలో చోటు చేసుకుంది. ప్రైవేట్ సర్వేయర్ రామాంజనేయులు గత కొన్ని నెలలుగా హల్చల్ చేస్తూ భూ సమస్యలపై వస్తున్న వ్యక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. భూ సమస్యపై టీఎస్ కులూరు గ్రామానికి చెందిన మల్లికార్జున ఎంఆర్ఓ కార్యాలయానికి రాగా అతనిపై ఒక్కసారిగా ప్రైవేట్ సర్వేయర్ రామాంజనేయులు దాడి చేశాడు. ఈ దాడిలో మల్లికార్జున తీవ్రమైన గాయాల పాలయ్యాడు. దీంతో ఘటనపై మల్లికార్జున పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే ఈ విషయంపై ఎంఆర్ఓను వివరణ కోరగా తన దృష్టికి ఈ విషయం రాలేదని, దీనిపై విచారణ చేపట్టి ప్రైవేట్ సర్వేయర్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. ఒక లైసెన్స్ సర్వేయర్ సార్ 2018లో మ్యాప్ ఇచ్చినట్టుగా మా చేను తలారయ్యండి, మా చేను నేనే కొలసాలా, నేనే నోటీసులు ఇచ్చేది పోయి నీకు తెలియకోకుండా ఎట్లా చేసినారు సార్? ఒక నేను తలారి కదా, నేనే కదా ప్రతి ఒక్కటి చేసేదంటే నీకేం తెలుసులే, మీ నాయనకి తెలుసు అంటే మా నాయనకు ఫోన్ చేస్తే ఎప్పుడు కొలసలేదే, మన చేయని ఎట్లా కొలుస్తుంది, మన ఇట్లా పరిస్థితి, మన కేసు నడుస్తుంది కదా, ఆయన అట్లా ఇచ్చినాడు మ్యాపులు, దొంగ మ్యాపులు అని చెప్పి సార్ ఫస్ట్ 6 కేసు పెట్టినాం సార్ తహసీల్దార్ ఆఫీసులో. ఫస్ట్ వాయిదా అయిపోయినప్పుడు తీసుకురాలేదు స్కెచ్, రెండో వాయిదా అయిపోయినప్పుడు కూడా తీసుకురాలేదు సార్ నోటీసు. ఇప్పుడు మ్యాప్ తీసుకొచ్చినారు సార్. ఈరోజు పిల్లంపించుకొని ఇట్లా పరిస్థితి ఏమని అడిగితే ఈ విధంగా చెప్పినారు సార్. ఒక ప్రైవేట్ సర్వేయర్ వచ్చేసి మూతి మీద గుద్దినాడు సార్. ఇట్లా పరిస్థితి నువ్వే ఊళ్ళో ఒక్క చెప్పు నీకు నన్ను అడిగినాక నాది పరిస్థితి, నేను చేసి ఇచ్చినాను, ఇప్పుడు ఏం చేస్తాం, నానే చేసి ఇచ్చింది పని లెక్కలు మాట్లాడుతున్నారు సార్. ఇక్కడ గవర్నమెంట్ సర్వేయర్ సార్ వాళ్ళు ఇంతమందిని పెట్టుకొని ఆయన వచ్చి ఇక్కడ ఎవరికి పడితే వాళ్ళకి దొంగల మ్యాప్లు ఇచ్చేస్తుంటారు సార్. నీకు కావాలంటే నీకు ఇచ్చేస్తాడు, ఇంకొకరికి కావాలంటే ఇంకొకరికి ఇచ్చేస్తారు సార్ డబ్బులు తీసుకొని. ఇది పరిస్థితి సార్. ఎమ్మిగనూరు తహసీల్దారు శేషపని మాట్లాడినాను. మన దృష్టికి ఇప్పుడే తీసుకొని రావడం జరిగింది. మన కార్యాలయంలో ప్రైవేట్ సర్వేయరు అదేవిధంగా ఒక విఆర్ఏ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని చెప్పేసి, వాస్తవంగా మేము రీసర్వే సదస్సులు ముగించుకొని కార్యాలయానికి వచ్చి మేము మా ప్రిపరేషన్లో ఉన్నాము. నిజంగా 100% నా దృష్టికి అయితే ఈ కేసే రాలేదు అసలు. ఖచ్చితంగా మనము సిసిఏ రూల్స్ ప్రకారం పడి క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము. అదేవిధంగా ఇంకొకటి చెప్పడం ఏంటంటే, ప్రైవేట్ వ్యక్తులకు కార్యాలయంలో ఎలాంటి అనుమతి లేదు.